నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమంగి మండలం దూసరపాము గ్రామంలో ఆదివారం పోతురాజుల బాబు పండుగ గ్రామ సర్పంచ్ చిడి శివ, ఎంపీటీసీ నల్ల సత్తిబాబు ఆధ్వర్యంలో గ్రామస్తుల సహాయ సహకారాలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పూర్వీకుల నుండి కొత్త అమావాస్య దాటి నుండి ఈ పూర్వీకులు జరుపుకోవడం ఇది ఒక ఆచారమని తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవరం మండలం దూసరపాము గ్రామంలో పూర్వం నుండి అంటే అనాది కాలం నుంచి కూడా మాకు పోతురాజుల గుడి ఇక్కడ ఉండేది. ఈ గుడి ఇదే ప్లేస్లో ఉండేది. దీన్ని ఒక 4 సంవత్సరాల క్రితం కొత్తగా నిర్మించడం జరిగింది. దీనికి గ్రామస్తుల సహకారంతో ప్రతి సంవత్సరం కూడా భోజనం కూడా జరుగుతుంది. మా సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, వార్డు మెంబర్లు, అలాగే మాకు అందుబాటులో ఉన్న మహిళలు అందరూ కూడా ముందుకు వచ్చి యువకులు గ్రామంలో ఉన్న అందరూ కూడా తన వంతు సాయంగా చేసి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా మా ఊరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మాది రాజవరం మండలం దూసరపాము పంచాయతీ అండి. మాకు పూర్వం నుండి పుట్టబడిన ఈ యొక్క పోతురాజు గుడి అండి. ఈ యొక్క గుడి గతంలో పూర్ గుడిలో ఉండేది. మరి గ్రామస్తులు, ఎంపీటీసీ గారు, సర్పంచ్ అయిన వార్డు మెంబర్లు, మా గ్రామంలో మహిళలు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా సహకారంతో ఈ యొక్క గుడి 4 సంవత్సరాల కిందట నిర్మించడం జరిగిందండి. ఆ నిర్మించిన రోజు నుండి కూడా ప్రతి సంవత్సరం శివరాత్రి వెళ్ళిపోయిన వారం రోజుల నుండి ఇక్కడ జాతర జరుగుద్ది. మరి అదేవిధంగా అన్నసంతరం జరుగుద్దండి. మరి రాజుల బాబులు, పోతురాజులు అంటే మనకి నీచుతో కూడుకున్న ఒక ఇదండి పూర్వం నుండి. మరి ప్రతి సంవత్సరం ఇక్కడ నీచుతో కూడుకొని మనం భోజనాలు పెట్టడం జరుగుద్ది. ఈ యొక్క అన్నసంతర్పణ చాలా గట్టిగా జరుగుద్దండి. ఇక్కడ మా గ్రామంలో కాదు, మా పంచాయతీలో కాదు, పక్క పంచాయతీల్లో కూడా వచ్చి ఇక్కడ ఘనంగా చేసుకుంటామండి. మరి ఇటువంటి సాంప్రదాయం ప్రకారంగా జరిగి హిందూ సాంప్రదాయం మర్చిపోకుండా, ఎక్కడున్నా సరే పూర్వం గుళ్ళు మర్చిపోకుండా హిందువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టి చిన్న పెద్ద చెయ్యి కలిపి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఈ యొక్క గ్రామంలో ఆడ మగ చిన్న పెద్ద అందరూ కూడా ఈ యొక్క సర్పంచ్ అయిన మాకు, ఎంపీటీసీ గారికి, వార్డు మెంబర్లకి మాకు మంచి అవకాశం ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో, ప్రతి విలేజ్లో జరుపుకోవాలని చెప్తూ మరి యొక్క అవకాశం ఇచ్చిన మా గ్రామంలో చిన్నలు పెద్దలకు అవునని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవరం మండలం దూసరపాము గ్రామమైన మాది. మరి ఈ రాజుల పండుగ అంటే మరి శివరాత్రి వెళ్ళిపోయిన వెంటనే చేసుకున్నదే పోతురాజు పండుగ అండి. ఎందుకంటే ఆ పట్టాలమ్మ ఒక తమ్ముడు రాజుల పండుగ కాబట్టి ముందుమంట రాజుల పండుగ చేస్తాం. దాని తర్వాత పోతురాజు బాబు గారి పండుగ చేస్తాం. ఈ పోతురాజు పండుగ ఎందుకంటే గ్రామస్తులందరూ కూడా చాలా చక్కగా, ఎందుకంటే గత 100 సంవత్సరాల నుంచి కూడా ఈ పండుగ అన్నది నిర్వహించుకుంటూ వస్తున్నారు. కొంతమంది గ్రామస్తుల సహకారంతో, మరి అలాగే పెద్దల సహకారంతో, సర్పంచ్ గారి సహకారంతో, అందరి సహకారంతో ఈ గుడి నిర్మించడం జరిగింది. ఈ గుడి నిర్మించిన కానించి ఇక్కడ భారీ ఎత్తున అన్నసంతర్పణ జరగాలని గ్రామస్తులు అందరూ అనడం జరగడంతో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా సహకరించి భోజనాలు పెట్టడం జరిగింది. అదే విధంగా గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మంచి బాగా కూడా
భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని, మహిళలు కూడా పాల్గొని ఇక్కడ చాలా చక్కగా సహకరిస్తున్నారండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి హిందూ సాంప్రదాయాన్ని అంటే ఎలా ఉంటుంది ఇక్కడ మా దూసరపాం గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చూసి నేర్చుకుంటారండి. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలు అన్నట్లు కూడా మా దూసరపాం అంటే ఒక ఆదర్శంగా నిలబడుతుంది. కాబట్టి మా ఊర్లో గ్రామస్తులు ఏ పండుగ చేయాలని, ఏమి చేయాలన్నా దూసరపాం ప్రజలు చేయాలని అనుకునేలా ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఇదే సాంప్రదాయం ప్రకటిస్తారని కోరుతున్నానండి.